తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ రైతులు విత్తనాన్ని వేసుకోగా చాలా మంది అదను కోసం ఎదురు చూస్తున్నారు. అయితే విత్తనాల ఎంపికలో మెలకువ అవసరమంటూ అధికారులు సూచిస్తున్నారు. మొలక శాతాన్ని చూసుకొని అధికృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించాలని వారు వివరిస్తున్నారు. విత్తన సంచులపై వివరాలను పరిశీలించి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. ఖమ్మం జిల్లాలో వానాకాలం సాగుకు సమాయత్తమయ్యే రైతులకు సూచనలు అందిస్తున్న వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగు సందడి కనిపిస్తుంది. కోటి ఆశలతో అన్నదాతలు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తే విపత్తుగా మారిన నేపథ్యంలో రైతులకు ఇప్పుడు విత్తన ఎంపిక అగ్ని పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో విత్తన ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అసలు విత్తన ఎంపిక ఎలా ఉండాలి, ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, విత్తనాలు నాటేందుకు అదునైన సమయం ఏది అన్న అంశాలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ గారితో మనం మాట్లాడదాం. పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతులు విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? మనకు వానాకాలంలో ఋతుపవనాలు అనేవి కూడా రాష్ట్రంలోకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలామంది రైతులు, జిల్లాలో ఉండే రైతులందరూ కూడా మన వేసవి లోతుకులు చేసుకొని కూడా భూమిని తయారు చేసుకోవడం జరిగింది. సో మొత్తం కూడా మన దిగుబడులంతా కూడా మన యాజమాన్య పద్ధతులు, దాంతోపాటు మంచి నాణ్యమైన విత్తనం కనుక తీసుకున్నట్లయితే మనకు దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే ఏ పంట వేసినా కూడా ముఖ్యంగా వాళ్ళకు దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారి కానీ, విస్తరణ అధికారి కానీ, లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన శాస్త్రవేత్తల్లో సంప్రదించి తద్వారా మనకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన రకాలు కానీ, లేకపోతే బయట అధికృత డీలర్లు అంటే ముఖ్యంగా ఎవరైతే కనుక ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి కనుక విత్తనం తీసుకోవాలి. మొదటగా మీరు తీసుకునే విత్తనము ఆ విత్తనం కనుక సీల్ ఉందా లేదా చూసుకోవాలి. ఎప్పుడైతే కనుక సరిగ్గా ప్యాకింగ్ లేని విత్తనాన్ని కూడా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎలాంటి రకాలు వేసుకోవాలి, లేకపోతే మన వాతావరణానికి ఆధారపడి, అదేవిధంగా మన నేల మీద ఆధారపడి విత్తన ఎంపిక కూడా చేసుకోవాలి. విత్తనాలు తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీ ఆ రసీదు తీసుకోవాలి. ఎప్పుడైతే కనుక మన రసీదు తీసుకున్నప్పుడు ఒకవేళ కనుక విత్తనాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా కూడా తర్వాత మళ్ళీ మనం ఎవరిని కూడా అడిగే ప్రశ్న ఉండదు. కాబట్టి కంపల్సరీ మీరు ఎప్పుడైతే విత్తనాలు ఏ విత్తనం కొనుగోలు చేసినా కూడా మీరు రసీదాన్ని కూడా ఉంచుకోవాలి. ఆ రసీదుని కూడా పంట చివరి వరకు అంటే మన పంట కోత కోసి మార్కెట్కి తరలించే వరకు ఆ రసీదు కూడా మొత్తం కూడా మన ఇంటి దగ్గర జాగ్రత్తగా భద్రపరచాలి. అంటే ప్రతి ఏటా కూడా పుట్టగొడుగుల్లా విత్తన కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. బ్రాండ్ల పేరుతో విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఆ తర్వాత రైతులు అధిక దిగుబడి పేరుతో అధిక ధరలు వెచ్చించి కూడా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తీరా ఆ విత్తనాలు పూర్తి స్థాయిలో ఎదుగుదల లేకపోవడము, అదేవిధంగా ఎండిపోవడం లాంటి పరిస్థితులు రైతుల్ని ప్రధానంగా నట్టేట ముంచుతున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాండ్ల పేరుతో వస్తున్న విత్తనాల్లో రైతులు గుర్తించాల్సిన అంశాలేంటి? అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఏ విత్తనం తీసుకున్నా ఒకటి మన విత్తన సంచి కనుక చూసుకున్నట్లయితే వెనకాల మనకు చాలా రకాల డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే బ్యాచ్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా కాల పరిమితి ఉంటుంది. తర్వాత ఆ విత్తనాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే యూనివర్సిటీ వాళ్ళ, లేకపోతే మన దగ్గర ఏదన్నా తెలంగాణ సీడ్సా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీ, అవన్నీ కూడా మార్కెటింగ్ ఎవరు చేశారనే కూడా పేరు ఉంటుంది. అదేవిధంగా మనకు జర్మినేషన్, ముఖ్యంగా మొలక శాతం అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఏమన్నా విత్తన శుద్ధి చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు. ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఏ విత్తనం కొన్నా కూడా చాలా వరకు మనకి ఇప్పుడు పత్తి కనుక ఉదాహరణ చూసుకున్నట్లయితే చాలామంది కేవలం రైతులు ఒక రకము ఒక రెండు రకాల మీద కూడా ఎక్కువ కూడా ఆధారపడడం జరిగింది. అలా కాకుండా మనకు 2002 తర్వాత పత్తిలో ఈ బీటీ టెక్నాలజీ అని కూడా రావడం జరిగింది. దాదాపు మన దగ్గరలో చూసుకున్నట్లయితే చాలా వరకు సుమారు 1000 నుంచి 1100 ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్, BT2 హైబ్రిడ్స్ ఉన్నాయి. అన్ని హైబ్రిడ్స్ కూడా ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళు నీటి వసతి కింద కనుక సాగు తీసుకున్నట్లయితే కొద్దిగా ఆలస్యంగా పూత వచ్చే రకాలని తీసుకోవాలి. అదేవిధంగా వర్షాధారంగా అయితే ఎర్లీగా పూత ఖాతకు వచ్చే రకాలను చేసుకోవాలి. అదేవిధంగా విత్తన ఎంపిక కూడా కేవలం ఒక విత్తనమే కాకుండా పత్తి లాంటి ఒకవేళ రైతు కనుక 2 నుంచి 3 ఎకరాలు ఉన్నట్లయితే ఒక 2 నుంచి 3 రకాల విత్తనాలు తీసుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు ఒక దాంట్లో ఏమైనా సమస్య తలెత్తినా కూడా మిగతా దాంట్లో కూడా వచ్చే మనకు మేనేజ్మెంట్ అనేది ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొలక శాతం కనుక ఒక 90 నుంచి 100% కనుక మొలక శాతం కనుక ఉన్నట్లయితే మనకు పంట కూడా మంచిగా రావడానికి ఉంటుంది, మొక్కల సంఖ్య ఎక్కువ ఉంటుంది, దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు వాళ్ళ ఇంటి దగ్గర మనకు రకరకాల పద్ధతి ఉంటుంది. మనకు ట్రే పద్ధతి కానీ, లేకపోతే ఒక గుడ్డలో మూట కట్టి మన విత్తనాలు దాన్ని చల్లి తర్వాత ఒక వారం రోజులు మొలక శాతం చూసుకోవడం కానీ, లేకపోతే పేపర్ టవల్ అంటే ఒక ఫిల్టర్ పేపర్ లాంటి, బ్లాటింగ్ పేపర్ లాంటిది చుట్టేసి తర్వాత విత్తనాలు అనేది కూడా మనము మొలక శాతం చూసుకోవాలి. కాబట్టి మొలక శాతము ఎప్పుడైతే కనుక మనకు ఒక 90 నుంచి 100% వరకు మనకు
మనకు మొలక శాతం ఎక్కువ ఉన్నప్పుడే తర్వాత వెంటనే మన ప్రధాన పొలంలో వేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినా వానాకాలం సీజన్లో సాగయ్యే ప్రధాన పంటల్లో పత్తి, అదేవిధంగా మిర్చి, ఈ 2 పంటలు ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తుంటారు. ఈ 2 పంటలకు సంబంధించి ఏ విత్తనాలను అటు ప్రభుత్వం కావచ్చు, వ్యవసాయ శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ప్రధానంగా విత్తనాలను సూచిస్తున్నారు ఈ 2 పంటలకు సంబంధించి? ఖమ్మం జిల్లా కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు 5 పంటలు ఎక్కువ కూడా రైతులు సాగడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి ఒకటి, అదేవిధంగా పత్తి, అదేవిధంగా మిరప, ఈ 3 ప్రధాన పంటలు మన ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ కూడా సాగు చేయడం జరుగుతుంది. సో వరి కనుక చూసుకున్నట్లయితే మనకు వరిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి దీర్ఘకాలిక రకాలు, లేకపోతే మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. సో రైతులు వాళ్లకు ఏదైతే వాళ్ళ భూసారంగా లేకపోతే వాతావరణ పరిస్థితి బట్టి, వాళ్ళకు నీటి వసతి బట్టి ఈ రకాలను ఎంపిక చేసుకోవాలి. దాంట్లో దీర్ఘ రకాలంటే ముఖ్యంగా 150 రోజులు, అదేవిధంగా మధ్యకాలిక రకాలంటే 130 నుంచి 135 రోజులు, లేకపోతే స్వల్పకాలిక రకాలైతే 120 రోజులు. సో ఇలాంటి రకాలని మనము దీర్ఘకాలిక రకాలైతే మే నుంచి జూన్ 15 వరకు మనము నార్లు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలైతే మనకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు చేసుకోవాలి. అదే కనుక స్వల్పకాలిక రకాలైతే జూలై చివరి వరకు మనకు నార్లు పోసుకున్న తర్వాత మనము 20 రోజుల తర్వాత మనకు ప్రధాన పొలంలో మనం నాట్లు వేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా మనకు జయశంకర్ యూనివర్సిటీ నుంచి చాలా రకాల వరి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో KNM 1638 కానీ, JGL 27356 కానీ, లేకపోతే RNR 15048 కానీ, లేకపోతే WGL 962 కానీ, లేకపోతే WGL 1119 కానీ, ఇలాంటి అన్ని రకాలు ఇవన్నీ కూడా ఏది స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా మనకు ఇది సన్నగింజ రకాలు. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో చాలా వరకు కూడా తొలి దశలో మనకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో మనం ఒక కార్బనిజం అంటే పొడి దుక్కుల్లో కనుక వేసుకున్నట్లయితే 1 kg విత్తనానికి 3 గ్రాముల్లో కార్బనిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కనుక మనకు దమ్ము నార్మల్లో కనుక చేసుకున్నట్లయితే 1 గ్రాము కార్బనిజం 1 లీటర్ నీటిలో వేసి తర్వాత 24 గంటలు ఆ విత్తనాలు అందులో నానబెట్టి తర్వాత మండగట్టి చల్లుకోవాలి. సో ఇది ఈ విధంగా మనకు వరిని చేసుకోవాలి. అదేవిధంగా పత్తి రైతులు వాళ్ళకు నీటి వసతి ఆధారంగా లేకపోతే వర్షాధారంగా ఆధారంగా వాళ్ళ నేల స్వభావం బట్టి నల్ల నేలల్లో లేకపోతే ఎర్ర నేలలో అవన్నీ చేసుకొని కేవలం ఒక రకమే కాకుండా 2 నుంచి 3 రకాలు కనుక వాళ్ళకి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు BT2 కాటన్ హైబ్రిడ్స్ ఉన్నాయి. పత్తిలో వచ్చే హైబ్రిడ్స్ అన్నిటి కూడా మనకి ఇమ్డాతోటి విత్తన శుద్ధి చేసే వస్తాయి. మంచి మొలక శాతం రావాలంటే కంపల్సరీ మనకు 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడే మనకు 90 నుంచి 100% మొలక వచ్చే అవకాశం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈరోజు జూన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా డిస్ట్రిక్ట్ యావరేజ్ మీద 62 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అది కూడా మనకు కొన్ని ప్రాంతాలలో పడ్డది, కొన్ని ప్రాంతాలలో కూడా పడలేదు. కాబట్టి కంపల్సరీ మనకు ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడే మన విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే తద్వారా మనకు మొలక శాతం బాగుంటుంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే సీజన్ ముందే మొదలైంది, తొలకరు కూడా పలకరించింది. ఈ నేపథ్యంలోనే రైతులు చాలామంది పత్తి విత్తనాలు ముందే నాటారు. వర్షం సకాలంలో తగినంత కురవకపోవడం వల్ల ప్రస్తుతం పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి, మొలకెత్తలేదన్న ఆందోళన కొంత రైతుల్లో ఉంది. ఇప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతుల ద్వారా ప్రస్తుతం ఇప్పటికే నాటిన విత్తనాలని రైతులు కాపాడుకునే అవకాశం ఉంది? సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవేళ కనుక రైతులు తొలకరలోనే మనకు 1-2 వర్షాలు పడ్డ తర్వాత మీరు కనుక విత్తనాలు విత్తుకున్నట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే మనం వేసిన విత్తనాల్లో ఎంతవరకు ఈ జర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలక శాతం ఎంత వచ్చిందో లేదో కంపల్సరీ చూసుకోవాలి. ఒకవేళ కనుక మీకు మొలక శాతం కనుక సరిగ్గా లేనట్లయితే వెంటనే మనము ఆ విత్తనాన్ని కనుక ఎక్కడ తీసుకున్నామో అన్నొకటి చూసుకోవాలి. రెండవది ఏంటంటే కంపల్సరీ అదును ఉండాలి. పదును లేకుండా మనం అదును లేకుంటే సరిగ్గా భూమిలో సరైన తేమ శాతం లేనప్పుడు మొలక శాతము తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక మీకు భూమిలో సరైన తేమ లేనట్లయితే ఇమీడియట్గా మీరు దగ్గరలో బోర్లతోటి కానీ లేకపోతే బావులతోటి కనుక నీటి తరలి ఇచ్చినట్లయితే మనకు పెట్టిన విత్తనాలు మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుంది. పత్తిని మనము జూన్ నుంచి జూలై 20 వరకు వేసుకోవచ్చు. జూలై 20 తర్వాత కనుక మనం వేసుకున్నట్లయితే కొద్దిగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ టైం ఉంది. కాబట్టి తొందరపడి మీరు భూమిలో సరైన తేమ శాతం లేకుండా మినిమం ఒక 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాకముందు కనుక విత్తుకున్నట్లయితే భూమిలో చాలా వరకు కూడా వేడి ఉంటుంది. ఎప్పుడైతే కనుక భూమిలో కనుక బాగా వేడి ఉన్నప్పుడు మనకి మొలక శాతం అనేది కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి భూమిలో వేడి తగ్గాలంటే మనకు భూమిలో తేమ ఉండాలి. తేమ ఉండాలంటే మనకు సరైన వర్షపాతం కూడా పడాలి. ఇది KVK శాస్త్రవేత్త రవికుమార్ గారు చెప్తున్న వివరాలు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ ఖమ్మం జిల్లా నుంచి.